రాజ్భవన్ చోరీ కేసు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు వివరణ ఇచ్చారు. రాజ్భవన్లో ఎలాంటి బయట వ్యక్తుల చోరీ జరగలేదని స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగి తన ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేయబడ్డాయని ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన వ్యక్తి ఆమె సహోద్యోగి ఐటీ హార్డ్వేర్ శ్రీనివాస్ గా గుర్తించి ఈ నెల 12న అతడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. చట్ట ప్రకారం శ్రీనివాస్ ను రాజ్భవన్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ సమయంలో కార్యాలయానికి వచ్చి తన సిస్టంలోని హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడు శ్రీనివాస్. ఐటీ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఈ నెల 14వ తేదీన మరో కేసు నమోదు చేసి పంజాగుట్ట పోలీసులు నిందితుడిని రిమాండ్కు పంపించారు. దీనిపై రాజ్భవన్లో బయటి వ్యక్తుల చోరీ, కీలక డాక్యుమెంట్ల నష్టం అంటూ మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు పోలీసులు.